135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ పేరు మొన్నటి వరకు వార్తల్లో నిలిచింది. అయితే ఇదే వేణుస్వామికి ఊహించని షాక్లు ఇచ్చింది నాంపల్లి కోర్టు. అవును, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంది. కోర్టు ఆదేశాలతో వేణుస్వామికి మరో చిక్కొచ్చి పడింది. మొన్నటి వరకు జరిగిన జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామి వివాదం సద్దుమణిగింది అనుకునే లోపు కోర్టు ఈ సంచలన ఆదేశాలు ఇవ్వడం విశేషం. వేణుస్వామి నటీనటుల సెలబ్రిటీల జాతకాలు చూస్తూ తాను ఓ సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ మధ్య టాలీవుడ్ ప్రముఖ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు వేణుస్వామి వీళ్లు కూడా విడిపోతారు అంటూ జాతకం చెప్పుకొస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇది వైరల్ అయి పెద్ద రచ్చకు దారితీసింది. ఇదే సమయంలో స్పందించారు జర్నలిస్ట్ మూర్తి. జాతకాల పేరుతో జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన వేణుస్వామి, మూర్తి అనే ఓ జర్నలిస్ట్ నన్ను బెదిరించి 5 కోట్లు డిమాండ్ చేశాడంటూ తన భార్యతో పాటు కలిసి ఓ వీడియోను చేశారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనిపై జర్నలిస్ట్ మూర్తి స్పందించి వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నేను 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా రుజువు చేయాలంటూ సూటిగా ప్రశ్నించారు. ఇంతేకాదు జూబ్లీహిల్స్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని ఫోటోను సైతం మాఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని, తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని మూర్తి పిటిషన్లో పేర్కొన్నారు. ఇక జర్నలిస్ట్ మూర్తి వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు తాజాగా వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.